మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2 and 32. 2 and 32. ఇక్కడ చూడండి సార్, ఒకసారి నేను రెండు అబ్జర్వేషన్స్ మీకు చెప్తాను. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి, రూట్ ఆఫ్ 64. రూట్ 64 అంటే 8. ఆన్సర్ ఎంత సార్? 8. ఆన్సర్ ఎంత? 8. నౌ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడంగానే ఆన్సర్ లో మనకు 12, 6 ఉంది. ఇక్కడ ఇన్పుట్ లో ఇది 3 తోటి డివైడ్ కావట్లేదు, ఇది 3తో డివైడ్ కావట్లేదు. ఆన్సర్ లో 3 యొక్క గుణిజాలు ఎందుకు వస్తాయి సార్? చూడంగానే మనము 12, 6 రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా ఎలిమినేట్ చేయొచ్చు? ఇన్పుట్ లో ఏ నంబరు 3 తోటి డివైడ్ కావట్లేదు, ఆన్సర్ ఎందుకు 3తో డివైడ్ అవుతుంది? కాబట్టి అది పోయింది. రూట్ ఆఫ్ 64. సో ఇది మీరు చూస్తే 16 స్క్వేర్ 256. రూట్ 64 అనేది రూట్ 100కు తక్కువ, అంటే ఆన్సర్ 10 కంటే తక్కువ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ పోయింది. పెద్ద పెద్ద నంబర్లు ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ 2 హింట్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 12.96 and 1.16. ఇక్కడ చూడండి సార్, 12.96 into 0.16. ఆ లాజిక్ యూజ్ చేద్దాం. 12.96 into 0.16. 69లో నాకు రైట్ 23 అనే ప్రైమ్ నంబర్ ఉన్నది, కానీ ఇన్పుట్ లో ఏ నంబరు 23 తోటి డివైడ్ కావట్లేదు. ఇది 21లో 7 అనే ప్రైమ్ నంబర్ ఉన్నది, ఇది 7 తోటి డివైడ్ కావట్లేదు, ఇది కూడా 7 తోటి డివైడ్ కావట్లేదు. క్యాల్కులేషన్ చేసే ముందే మనకు ఆన్సర్ ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే రైట్ 12.96 అంటే 3.6, 0.16 అంటే 0.4. కాబట్టి ఇది ఏమవుతుంది సార్? ఆన్సర్ 1.44. ఇది ఏమవుతుంది ఆన్సర్? 1.44. ఆర్ యు ఆల్ విత్ మీ? 1.44. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకసారి అప్రాక్సిమేషన్ చేసినా కానీ మీకు చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది సార్, చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. ఒక్కసారి లాజిక్ చూడండి సార్. 96 ఎలా అవుతుంది సార్? 12.96 నేను 13 అనుకున్నాను అనుకోండి, 0.16ని 0.2 అనుకున్నాను అనుకోండి, ఇది ఎంత అవుతుంది చూడండి. ఇది రూట్ ఆఫ్ 1326/10 అంటే 2.6. 2.6 స్క్వేర్ రూట్ ఆఫ్ 296 ఎలా అవుతుంది సార్? కాదు. అప్రాక్సిమేషన్ చూసుకుంటే ఈజీగా మనము ఆప్షన్ బిని కూడా మనము తీసేయచ్చు. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అప్రాక్సిమేషన్ 12.96ని 13 అనుకున్నా, 0.16ని 2 అనుకున్నా, నాకు ఎంత వచ్చింది? రూట్ ఆఫ్ 2.6 వచ్చింది. రూట్ 2 అంటే 1.4 సంథింగ్, ఆన్సర్ 1.4. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఒక ఫంక్షన్ ఇచ్చాడట, ఆ ఫంక్షన్ 2 చరరాశుల మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఆ 2 చరరాశులు ఏమన్నాడు క్వశ్చన్ లో? ఎక్స్ అండ్ వై అన్నాడు. సో ఆ ఫంక్షన్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అన్నాను. ఈ ఫంక్షన్ అనేది ఎక్స్ కి రైట్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది. అంటే ఎక్స్ పెరిగితే ఎఫ్ పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే ఎఫ్ తగ్గుతుంది. అంటే ఇది ఏఎక్స్ అండ్ అన్నాడు, అంటే ప్లస్ ఇన్వర్స్లీ విత్ వై. ఎక్స్ పెరిగితే వై తగ్గుతుంది, ఎక్స్ తగ్గితే వై పెరుగుతుంది. అంటే ఇది బి బై వై. ఇది ఎలా వచ్చింది సార్? రైట్, ఎక్స్ పెరిగితే ఫంక్షన్ పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే ఫంక్షన్ తగ్గుతుంది. సో కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వలెంట్ టు కేఎక్స్, కే బదులు ఏ అనుకున్నాను. ఎఫ్ పెరిగితే వై తగ్గుతుంది, ఎఫ్ తగ్గితే వై పెరుగుతుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై వై. ఆర్ యు ఆల్ విత్ మీ? అండ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈస్ ఏఎక్స్ ప్లస్ బి బై వై. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు ఫస్ట్ చూద్దాం. ఎఫ్ ఎక్స్ బదులు 5, వై బదులు 3, అంటే ఇది ఏమవుతుంది? 5a ప్లస్ బి బై 3. 5a ప్లస్ బి బై 3. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా సార్? సో డిటర్మైన్ ఫంక్షన్. ఈ ఏ అండ్ బి వాల్యూలు మనకు తెలియదు, మనం కనుక్కోవాలి. ఆ కనుక్కోవడానికి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. x0 y1
ఎఫ్ ఆఫ్ 0, 1 అంటే a ఇంటూ 0 ప్లస్ b బై 1. ఎఫ్ ఆఫ్ 0, 1 ఎంత 15 అంటే b వాల్యూ ఎంత 15. b వాల్యూ ఎంత 15. ఓకే, ఫస్ట్ పాయింట్ అర్థమైంది. మనకు ఏ వాల్యూ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 1, 15 అంటే a ఇంటూ 1 ప్లస్ b బై 15. a ఇంటూ 1 బై ప్లస్ b బై 15. b వాల్యూ ఎఫ్ ఆఫ్ 1, 15 ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. అంటే a ఇంటూ 1 ఏమో a, 15 బై 15 ఏమో 1. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు 1 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఏ వాల్యూ 1 వచ్చింది, b వాల్యూ 15 వచ్చింది. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ చూడండి సార్, 5 ఇంటూ a. 5 ఇంటూ a అంటే 1 ప్లస్ b బై 3. b బై 3 అంటే 15 బై 3. 5 ప్లస్ 5, 5 ప్లస్ 5 ఆన్సర్ ఎంత 10. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత 10. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? చాలా మంచి ఇన్నోవేటివ్ క్వశ్చన్ సార్. ఒక ఫంక్షన్ ఉంది, అది ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వై మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ పెరిగితే ఎఫ్ పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే ఎఫ్ తగ్గుతుంది. అంటే అది డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి ఏఎక్స్. అది మళ్ళీ వై మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, అంటే ప్లస్ బి బై వై. ఫస్ట్ 0, 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు బి వాల్యూ వచ్చింది. 1, 15 సబ్స్టిట్యూట్ చేసుకొని బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఏ వచ్చింది. ఏ వచ్చింది, బి వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 ఇంటూ ఏ ఎంత వచ్చింది 1 ప్లస్ 15 బై 3. 5 ప్లస్ 5 ఎంత 10. కాన్సెప్ట్ అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. 26th, దెర్ ఆర్ వై ఎల్లో మార్బుల్స్. కొన్ని మార్బుల్స్ ఉన్నాయట, ఎల్లో మార్బుల్స్ ఎన్ని వై. బ్లూ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి బి. ఎల్లో మార్బుల్స్ వై ఉన్నాయి, బ్లూ మార్బుల్స్ బి ఉన్నాయి. క్వశ్చన్ చదవండి. 18% ఆఫ్ ది ఎల్లో మార్బుల్స్, 18% ఆఫ్ వై, దానిని 24% ఆఫ్ బ్లూ మార్బుల్స్, 24% ఆఫ్ బి. ఈ రెండింటిని కూడితే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది సార్ 30 వచ్చింది క్వశ్చన్ ప్రకారం. 18% ఆఫ్ వై ప్లస్ 24% ఆఫ్ వి. పర్సంటేజ్ అంటే బై 100 అంటే 18y ప్లస్ 24b is equivalent to 30 into 100, 3000. పర్సంటేజ్ బై 100 ఇట్ సైడ్ తీసుకెళ్ళాను. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 6 3s are 6 4s are 6 500s are 3y plus 4b is equivalent to 500. ఫస్ట్ కండిషన్ వచ్చింది, రెండు చరరాశులు ఉన్నాయి. 3 times the number of yellow marbles, 3 times y. అది 2 times the number of blue marbles, 2b కి 200, 3y minus 2b, it is 200, right? సో కాబట్టి 3y ఏమవుతుంది సార్ 200 plus 2b. 3y ఏమవుతుంది 200 plus 2b. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 200 plus 2b plus 4b is equivalent to 500. అంటే ఏమవుతుంది 2b plus 4b, 6b is equivalent to 300, b is equivalent to 50, b is equivalent to 50. b గనక 50 గనక అవుతే 2 into 50 100, 100 plus 200 300, 3y 300, 3y 300 అవుతే y వాల్యూ ఎంత 100. y వాల్యూ ఎంత 100. నాకు y వచ్చింది, b వచ్చింది. నాకేం కావాలి y స్క్వేర్ ఈస్ టు b స్క్వేర్ కావాలి. అంటే ఇది y బై b హోల్ స్క్వేర్. y బై b ఎంత 2, 2 స్క్వేర్ అంటే 4. ఆన్సర్ ఏంటి సార్ 4:1. ఆన్సర్ ఏంటి 4:1. లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి సార్ 4:1. వై ఎల్లో మార్బుల్స్ వై ఉన్నాడు అని అన్నాడు, ఓకే వై ఉన్నాయి. బ్లూ మార్బుల్స్ బి ఉన్నాయి, బి. 18% ఆఫ్ ఎల్లో మార్బుల్స్, 18% ఆఫ్ వై, 24% ఆఫ్ బ్లూ మార్బుల్స్, 24% ఆఫ్ బి. కలిపితే నాకు 30. పర్సంటేజ్ అంటే బై 100, 100 ఇటు తీసుకొని వస్తే 30 into 100 ఎంత 3000. 3y plus 4b ఎంత 500, 3y plus 4b
ఎంత 500. మళ్ళీ ఇంకో కండిషన్ ఇచ్చాడు 3 times ద ఎల్లో మార్బుల్స్ 3y 2 times ద బ్లూ మార్బుల్స్. ఈ మధ్య తేడా ఎంత 200. అంటే 3y ఈజ్ ఈక్వలెంట్ టు 200 ప్లస్ 2b. ఈ 3y బదులు 200 ప్లస్ 2b పెట్టుకుంటే నాకు y వచ్చింది, b వచ్చింది. y బై b హోల్ స్క్వేర్ కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత 4:1. ఆర్ యు ఆల్ విత్ మీ?